पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 5వ శ్లోకం దగ్గర నుంచి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇవి ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అనేది. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఏమంటున్నారు? నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. అనేకసార్లు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా భక్తులు కానీ లేదా సాధకులు కానీ ఏమంటుంటారు అంటే, దైవానుగ్రహం ఉంటే చాలు, గురువు అనుగ్రహం ఉంటే చాలు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజమే, దైవానుగ్రహం అనేటటువంటిది ఉండాలి, అలాగే శాస్త్ర అనుగ్రహం అనేటటువంటిది కూడా ఉండాలి, గురువు అనుగ్రహం అన్నది కూడా ఉండాలి. అయితే వీటిని మించి నీ ప్రయత్నం అన్నది ఉండాలి. నీ ప్రయత్నం అన్నది లేనప్పుడు ఇవి ఏవి కూడా నీకు ఉపయోగపడవు, గుర్తుంచుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. నా ప్రయత్నం ఏ విధంగా ఉంది, నేను సరైనటువంటి ప్రయత్నం చేస్తున్నానా లేదా అనేటటువంటిదే ముఖ్యం. ఈ అనుగ్రహం అనేటటువంటిది ఒక్కొక్కసారి నీకు కనపడను కూడా కనపడదు, కానీ నీ ప్రయత్నం అనేటటువంటిది ఎంతగానో ముఖ్యమైనటువంటిది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అంతా ఆయనే చూసుకుంటారు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రయత్నం లేకుండా ఏ దేవుడు ఏం చేయలేడు. నీ ప్రయత్నం లేకుండా ఏ గురువు కూడా నీకు ఏ విధంగానూ కూడా సహాయం చేయలేరు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఈ పాత ఆలోచన ఏదైతే ఉందో, ఈ పాత ఆలోచన పూర్తిగా మార్చుకోవాలి. నా ప్రయత్నం ఏ విధంగా ఉంది ఈ విషయంలో అని తరచి నీ వైపు నువ్వు తిరిగి నిన్ను నువ్వు చూసుకుంటూ నీ ప్రయత్నం ఏ విధంగా ఉందో గమనించుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆధ్యాత్మికంగా కొన్ని భావాలు నువ్వు పోగొట్టుకోవాల్సి ఉంది, అలాగే కొన్ని భావాలు స్థిరపరచుకోవాల్సి ఉంది. పోగొట్టుకోవాల్సినవి పోగొట్టుకుంటున్నానా లేదా,
స్థిరపరచుకోవాల్సినటువంటివి స్థిరపరచుకుంటున్నానా లేదా అనేది ఎప్పటికప్పుడే గమనించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక విషయం అయితే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రారబ్ధమా ప్రయత్నమా అన్నది. ఈ విషయంలో కూడా చాలామంది సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటారు. నాకు ప్రారబ్ధం అన్నది ఉంటే నాకు అదే వస్తుంది అంటారు. ఒక్కొక్కసారి మనవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీరు వచ్చి భగవద్గీత వినండి అని ఎవరితోనన్నా చెప్తే, నాకు ప్రారబ్ధం ఉంటే నేను తప్పకుండా వస్తాను అంటారు. అలాగే మోక్షం పొందటం అనేటటువంటి విషయంలో కూడా, నాకు నుదుట రాసి ఉంటే మోక్షం పొందటం అన్నది జరుగుతుంది అని ఈ జన్మలో నేను మోక్షం పొందుతాను, దానికెందుకు నేను ప్రయత్నం చేయాలి? అంతా కూడా ఇక్కడ నుదుట రాత ప్రకారంగానే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ప్రారబ్ధం ప్రకారంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నేనెందుకు ప్రయత్నం చేయాలి అని అంటారు. ఇది సరైనటువంటి వాదన కాదు. సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రారబ్ధము ఉంది, దాన్ని మించి ప్రయత్నము ఉంది. గుర్తుంచుకోండి, ఈ ప్రయత్నము అనేటటువంటిది మనిషి మాత్రమే చేసుకోగలుగుతాడు. మిగతా జంతువులన్నీ కూడా వాటి ప్రారబ్ధం ప్రకారంగా అవి జీవితాన్ని సాగిస్తూ ఉంటాయి. మార్పు చేసుకోవటానికి ఏ అవకాశము కూడా లేనే లేదు. కానీ మనిషి మాత్రం తన ప్రయత్నం ద్వారా ఇక్కడ ఏ మార్పు అయినా కానీ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రారబ్ధము అనేటటువంటిది మనకు ఏమని చెబుతున్నారు? ఇంతకుముందు నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇప్పుడు నువ్వు అనుభవించటం ఏదైతే ఉందో దాన్ని ప్రారబ్ధము అంటున్నారు. ఈ ప్రారబ్ధం అనేటటువంటిది పూర్తిగా నమ్మి తీరాలి. నాకు శాస్త్రం పట్ల విశ్వాసం ఉంది అని ఎవరైనా అంటున్నారు అంటే, భగవద్గీత పట్ల విశ్వాసం ఉంది అని ఎవరైనా అంటున్నారు అంటే, ప్రారబ్ధం అనేటటువంటి దాన్ని విశ్వసించి తీరాలి. అలాగే శాస్త్రం పట్ల విశ్వాసం ఉంది అన్న, భగవద్గీత పట్ల విశ్వాసం ఉంది అన్న, ప్రయత్నం గురించి, ప్రయత్నమే ప్రారబ్ధానికన్నా కూడా ముఖ్యమైనది అనే విషయం కూడా గట్టిగా విశ్వసించి తీరాలి. దాని ప్రకారంగా నడుచుకుని తీరాలి. ప్రయత్నమే ప్రారబ్ధం కన్నా కూడా బలీయమైనటువంటిది అనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ప్రారబ్ధం అనేటటువంటిది మనం చూసినట్లయితే అది సుఖ ప్రారబ్ధం కావచ్చు, దుఃఖ ప్రారబ్ధం కావచ్చు. ఈ ప్రారబ్ధం అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది. మొదటిది చాలా బలీయమైనటువంటి ప్రారబ్ధం. రెండవది మధ్యమ స్థాయిలో ఉండేటటువంటి ప్రారబ్ధం. మూడవది చాలా తేలికైనటువంటి ప్రారబ్ధం అన్నమాట. నీవు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి ప్రారబ్ధాన్ని, అలాగే తేలికగా ఉండేటటువంటి ప్రారబ్ధాన్ని, వీటిని నీవు తేలిగ్గా జయించగలుగుతావు. అసలు అక్కడ నీకు ప్రారబ్ధం అన్నది అసలు నీకు కనపడదన్నమాట. ఇక బలీయమైనటువంటి ప్రారబ్ధం ఏదైతే ఉందో ఆ ప్రారబ్ధం మాత్రం నీవు కొన్ని సమయాల్లో అది అనుభవించి తీరాల్సి ఉంటుంది. అది కూడా నీవు ప్రయత్నం చేసినట్లయితే చాలాసార్లు దాన్ని కూడా నువ్వు ఎదుర్కొని ఆ ప్రారబ్ధాన్ని కూడా నువ్వు జయించటానికి వీలవుతుంది అనేటటువంటిది కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ప్రారబ్ధం అనేటటువంటి విషయం గురించి ఆలోచించనవసరం లేదు. నీ ప్రయత్నం ఏ విధంగా ఉంది అనేటటువంటిది నువ్వు చూసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం.
ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళని చదవమన్నప్పుడు నాకు ప్రారంధం ఉంటే నాకు ఆ సీటు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ప్రారంధం ఉంటే రావటం అన్నది కాదు, నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే నువ్వు ఏది పొందాలో దాన్ని పొందటానికి వీలవుతుంది సరైన రీతిలో. కాబట్టి ప్రారంధం అనేటటువంటి దాన్ని గురించి నువ్వు ఆలోచించవసరం లేదు. ప్రారంధం అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడు ఆలోచించాలి అంటే, ముఖ్యంగా ఒక ప్రయత్నం మనం చేసినప్పుడు, ఒక లక్ష్యం ఏర్పరచుకొని మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ లక్ష్యం మనం చేరలేకపోయినట్లయితే, మనం అనుకున్నటువంటి ఫలితం రాకపోయినట్లయితే, ఓహో ఇది బలీయమైనటువంటి ప్రారంధం ఈ విధంగా ఉంది, ఇది నేను పొందలేకపోయాను అంటే నా ప్రారంధం ఈ విధంగా ఉంది అని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు నీవు దాన్ని తేలిగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కేవలము ప్రారంధానికి వదిలిపెట్టేసి ప్రయత్నం మానేసి కూర్చున్నట్లయితే నీవు సరైన రీతిలో శాస్త్రాన్ని అవగాహన చేసుకోలేదు అన్నది అర్థం చేసుకోవాలి. మనకు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకం యొక్క ఉద్దేశ్యం కూడా ఇదే. కర్మ చెయ్యి, నీ ముందు ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని నీవు శ్రద్ధగా చెయ్యి. కర్మ చేసే ముందు ఇదిగో ఇది నేను పొందటానికి చేస్తున్నాను అనేటటువంటిది ఖచ్చితంగా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఈ ఫలితం కోసం నేను కర్మ చేస్తున్నాను అనేటటువంటిది నీకు తెలుసు. అయితే ఇక కర్మ చేస్తున్నప్పుడు నీవు కర్మ మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చెయ్యి, ఇక ఫలితం గురించి ఆలోచించుకో. నీవు ఈ కర్మ శ్రద్ధగా చేసుకుంటూ వెళితే నువ్వు అనుకున్నది వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఫలితం అనేటటువంటిది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫలితం అనేటటువంటిది నువ్వు ఆశించినట్లుగా వస్తే రావచ్చు, లేకపోతే నువ్వు ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు. ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా నువ్వు దాన్ని స్వీకరించు. నువ్వు అనుకున్నది వస్తే పొంగిపోవటమో, లేక ఆ విధంగా నువ్వు అనుకున్నది రానప్పుడు కుంగిపోవటమో ఇలాంటిది జరగకూడదు అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకొని నీవు నీ ముందున్నటువంటి పని శ్రద్ధగా చెయ్యి. నీ ప్రయత్నము నువ్వు చెయ్యాలి, నీ ప్రయత్నము నువ్వు తప్పకుండా చేసి తీరాలి అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఇక్కడ మనకు ఆత్మ సంయమ యోగం అంటే ధ్యానయోగం. ఈ ధ్యానయోగంలో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తున్నారన్నమాట. అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మాటలు చూడండి. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నీవు పడిపోయేలాగా చేసుకోకూడదు. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవటం అంటే ఏంటి? పైకి లేపుకోవటం అన్నమాట. నిన్ను నీవు పైకి లేపుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నీవు పతనమయ్యేలాగా చేసుకోకూడదు. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నమాట. నీకు నీవే బంధువు అంటే నీకు నీవే మిత్రుడవు, నీకు నీవే శత్రువు అనేది చెప్తున్నారు. ఇప్పుడిక్కడ మనం ఆలోచించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోవటము అనే ఆలోచన ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం. నన్ను నేను ఉద్ధరించుకోవాలి.
నేను అన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము? ఇక్కడ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం అన్నది జరుగుతుంది. దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నాము. అలాగే ఒక్కొక్కసారి ఇంద్రియాలను దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నాము. నేను చూస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నాము. అంటే కళ్ళు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాము అంటున్నాము. చెవి వింటున్నప్పుడు నేను వింటున్నాను అనే మాట మాట్లాడుతున్నాం. కానీ నా కళ్ళు అంటున్నాము, నా చెవి అంటున్నాము. అలాగే దేహం కదులుతూ ఉంటే, ఈ శరీరము కదులుతూ ఉంటే నేను కదులుతున్నాను అనే మాట మాట్లాడుతున్నాము. అలాగే నా శరీరము కదులుతుంది అన్నమాట మాట్లాడుతున్నాం. అంటే నేను అని ఒక్కొక్కసారి ఈ దేహాన్ని, ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును ఉద్దేశించి నేను అనే మాట మాట్లాడుతూ ఉన్నాము. ఒక్కొక్కసారి వీటన్నిటినీ కూడా నా దేహము, నా ఇంద్రియాలు, నా మనస్సు, నా ప్రాణము అనే మాట మాట్లాడుతున్నాం. నేనా, నాదా? దీని గురించి ఆలోచించుకోవాల్సి ఉంది. ఇంతకుముందు కూడా మనం ఈ విషయం మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అని ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇంద్రియాలను దృష్టిలో పెట్టుకుని, ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకుని, మనస్సును దృష్టిలో పెట్టుకుని నేను అనే మాట మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ అనబడుతున్నాయి. అంటే ఈ శరీరము, అలాగే మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, వీటన్నిటినీ కలిసి ఏమంటారు అంటే కార్యకరణ సంఘాతము అంటారు. కార్యకరణ సంఘాతము. కార్యకారణ కాదు, కారణ వేరు, కరణ అన్నమాట. కరణము అంటే ఏంటంటే వస్తువులు అన్నమాట. అంటే ఈ శరీరము, మనకున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఏవి ఉన్నాయి? మనకు మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అలాగే ప్రాణము, ఈ దేహం అన్నది కలిసి ఇవన్నీ కూడా కార్యకరణ సంఘాతము అంటున్నారన్నమాట. ఈ కార్యకరణ సంఘాతంలో ముఖ్యమైనటువంటిది ఏది అంటే మనస్సు. ముఖ్యమైనటువంటిది మనస్సు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఆత్మనాత్మానం అంటే ఆత్మను ఆత్మతోనే ఉద్ధరించుకోవాలి. ఆత్మను ఆత్మతోనే నీవు ఉద్ధరించుకోవాలి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటి? ఇది కూడా ఈ శరీరము, తర్వాత ఇంద్రియాలు, ఈ సంఘాతము ఏదైతే ఉందో దీన్ని కూడా ఆత్మ అంటున్నారు. దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, వీటన్నిటినీ కూడా ఆత్మ అంటున్నారన్నమాట. ఈ ఆత్మతో నిన్ను, వీటికి వేరుగా ఉన్నటువంటి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది అసలు? ఉద్ధరించుకోవటం అంటే నిన్ను నీవు పైకి తెచ్చుకోవటం. పతనమైపోయి ఉన్నావు, అడుగున పడిపోయి ఉన్నావు. అడుగున పడిపోయినటువంటి నిన్ను నీవు పైకి తెచ్చుకోవాలి. వేటికి అడుగున పడిపోయి ఉన్నావు? వీటన్నిటికీ అడుగున పడిపోయి ఉన్నావు. ఈ కార్యకరణ సంఘాతము ఏదైతే ఉందో వీటి అడుగున పడిపోయావు అన్నమాట. వీటి అడుగున పడిపోయి ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ సంఘాతము ఏదైతే ఉందో ఇది నేను నేను అనేటటువంటి భావనతో ఉండటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అంటే, సరే అజ్ఞానం వల్ల ఇవన్నీ కూడా మనం క్రిందటి అధ్యాయాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, యథార్థమైనటువంటి నిన్ను నీవు పైకి తెచ్చుకోవాలి. వీటికి సంబంధం లేకుండా ఏంటి? దేహాత్మ నువ్వు కాదు, అలాగే ప్రాణాత్మ నీవు కాదు, బుద్ధ్యాత్మ నీవు కాదు,
అలాగే ఇంద్రియాత్మ నీవు కాదు, కర్తాత్మ నీవు కాదు, ఇవేవి కూడా నీవు కాదు. వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ నీవై ఉన్నావు. ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నిన్ను నీవు ఇప్పుడు ఉద్ధరించుకోవాలి. ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నిన్ను నీవు పైకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అడుగంటిపోయినటువంటి ఆత్మభావన, యథార్థమైనటువంటి ఆత్మభావన ఏదైతే ఉందో ఆ ఆత్మభావన పైకి తెచ్చుకోవాలి. ఇప్పుడు పైకి తెచ్చుకోవటానికి అడ్డుపడుతున్నటువంటిది ఏది ముఖ్యంగా ఇక్కడ మనకు అంటే ఈ ఇంద్రియ సంఘాతంలో ఉన్నటువంటి వీటిలో ఉన్న మనస్సు అనేటటువంటిది మనకు ముఖ్యంగా ఇక్కడ అడ్డుపడుతున్నటువంటిది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం సరైనటువంటి రీతిలో మలుసుకోవాలి. ఈ ఇంద్రియాలను, ఈ మనస్సును, వీటిని మనం సరైనటువంటి రీతిలో మలుసుకున్నట్లయితే అప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి వీలవుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఈ కార్యాకరణ సంఘాతము ఏదైతే ఉందో దీన్ని నీవు సరైనటువంటి రీతిలో అదుపులో ఉంచుకున్నట్లయితే, ప్రత్యేకించి మనస్సును దీన్ని సరైనటువంటి రీతిలో నీవు అదుపులో ఉంచుకున్నట్లయితే ఇది నీకు బంధువుగా ఉపయోగపడుతుంది. నీవు దీన్ని సరైనటువంటి రీతిలో గనక ఉపయోగించుకోనట్లయితే ఈ అనాత్మ ఇది సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోనట్లయితే ఇది నీకు శత్రువుగా మారుతుంది. బంధువు అంటే నీకు మేలు చేసేటటువంటి వాడు. ఇక్కడ ఆప్తుడు, బంధువు, నీకు మేలు చేసేటటువంటి వాడు. ఈ సంఘాతం ఏదైతే ఉందో అంటే ప్రత్యేకించి మనస్సు అనుకోండి. ఇక్కడ ఈ మనస్సును మీరు సరైనటువంటి రీతిలో మలుసుకున్నట్లయితే, అలాగే ఇంద్రియాలను కూడా సరైనటువంటి రీతిలో మలుసుకున్నట్లయితే ఇవి మీకు ఆప్తుడుగా, బంధువుగా మీకు ఉపయోగపడతాయి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడతాయి. వీటిని కనుక సరైనటువంటి రీతిలో మీరు ఉపయోగించుకోకపోతే ఇవి మీకు శత్రువులుగా మారి మీకు దుఃఖాన్ని కలిగిస్తూ తర్వాత జన్మలకు కారణమవుతాయి. ఇది అర్థం చేసుకోవాలి. అందుకనే పెద్దలు ఏం చెప్తారు అంటే ముఖ్యంగా మనస్సు ఇక్కడ ముఖ్యమైనటువంటిది. మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అంటారనమాట. అంటే ఈ మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణము. అంటే మనస్సు నువ్వు అదుపులో ఉంచుకున్నట్లయితే, ఇంద్రియాలు నువ్వు అదుపులో ఉంచుకున్నట్లయితే నీవు మోక్షం పొందుతావు, నిన్ను నీవు ఉద్ధరించుకుంటావు, నిన్ను నీవు పైకి లేపుకున్నవాడివి అవుతావు. మనస్సు, ఇంద్రియాలు నీవు అదుపులో ఉంచుకోకపోయినట్లయితే నీవు బంధంలో పడతావు, ఇక్కడ దుఃఖమే అనుభవిస్తూ ఉంటావు, ఆ తర్వాత అనేక జన్మలు పొందుతావు అన్నది మనకు శాస్త్రంలో చెప్తున్నారు. పతనం అవుతావు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అధ్యాయం కూడా ఆత్మ సంయమ యోగము. సంయమ అంటే ఏమిటి? అదుపులో ఉంచుకోవటమే సంయమ అనబడుతుంది. అదుపులో ఉంచుకోవాలి. వేటిని అదుపులో ఉంచుకోవాలి? ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఇప్పుడు అవి అదుపులో ఉంటున్నాయా అని మనం ఆలోచించినట్లయితే అదుపులో ఉండటం లేదు.
ఇంద్రియ విషయాల వైపు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఆ విషయాలు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయా లేక ఆనందాన్ని కలిగిస్తున్నాయా అని ఆలోచించటం లేదు. అలాగే ఇక్కడ ఇంద్రియ విషయాలన్నీ కూడా నిత్యమైనటువంటివా అనిత్యమైనటువంటివా అనేటటువంటి ఆలోచన చేయటం లేదు. ఈ ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళి వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పరచుకుని ఆ రాగద్వేషాల వల్ల కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల నీవు కర్మఫలాలైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అనేటటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి విషయమే. ఇంద్రియాల వైపు వెళుతున్నాయి, అదుపులో ఉంచుకోవటం లేదు. అదుపులో ఉంచుకోకపోవటం వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకనే మనకు శ్రీమద్ భగవద్గీతలో గడిచినటువంటి అధ్యాయాలు చూసినట్లయితే శమ దమ ఈ రెండు విషయాల గురించి మనకు మాట్లాడారు. శమ అంటే అంతరింద్రియమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకోవటము. మనసును అదుపులో ఉంచుకోవటం అంటే మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు సరైనటువంటి రీతిలో ఉంటున్నాయా లేదా అనేటటువంటిది గమనించుకుంటూ ఉండాలి. ఏ ఆలోచనలు అంటే ఆ ఆలోచనలు మనసులో వస్తున్నప్పుడు ఆ ఆలోచన ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు దుఃఖంలో పడుతున్నావు. అలాగే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు కూడా అదుపులో ఉంచుకోనప్పుడు నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి పాపాన్ని కలిగించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను ఈ ఇంద్రియాలు వాటిని స్వీకరిస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుంది, నీకు మళ్ళా దుఃఖమే కలుగుతూ ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం టీవీలో కొన్ని దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. అవి మీకు సంబంధం ఏమి ఉండవు నిజానికి. కానీ టీవీలో పదే పదే ఒక అడ్వర్టైజ్మెంటు మీరు చూస్తూ ఉన్నప్పుడు క్రమేణా మీ మనస్సు ఏమంటుందంటే ఈ వస్తువు ఏదో అందరూ కొన్నారని చెప్తున్నారు కదా, మనం కూడా కొనుక్కుంటే పోలా అని నెమ్మదిగా మీ మనస్సులో అది నాటుకుంటూ ఉంటుందన్నమాట. అది అడ్వర్టైజ్మెంట్ వల్ల అదో టెక్నిక్ అది. కాబట్టి మీకు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ వస్తువులు కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు కొన్ని దృశ్యాలు మీరు చూస్తున్నప్పుడు క్రమేణా మీ స్వభావం కూడా అలాగా మారిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది అనేది ఈరోజు శాస్త్రవేత్తలు అనేక మంది చెబుతున్నటువంటి విషయం. మీరు అప్పుడు అదుపులో ఉంచుకోవాలి. ఈ దృశ్యం అనేటటువంటిది ఇప్పుడు ఏదైతే నేను చూస్తున్నానో ఈ దృశ్యం అనేటటువంటిది నాకు శ్రేయోదాయకమైనటువంటిదా కాదా అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఒక విషయాన్ని మీరు వింటున్నారు అనుకోండి, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, వేరే ఒక మూడో వ్యక్తి గురించి చెడుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఆ మాటలు వింటున్నప్పుడు ఏమవుతుంది, మీకు దాంతో ఏ సంబంధము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ మాటలు మీ చెవిన పడ్డప్పుడు కొద్దిసేపు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ మూడో వ్యక్తి, అక్కడ లేనటువంటి మూడో వ్యక్తి మీద మీకు ఒక దురభిప్రాయం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. యథార్థంగా అతను మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి అనేటటువంటిది మీకు తెలియదు, కానీ ఈ వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దాన్ని మీరు చెవిలో పడేలాగా మీరు చేసుకోవటం వల్ల ఆ మూడో వ్యక్తి పట్ల మీకు ఒక దురభిప్రాయం ఏర్పడి ఇకపై ఆ వ్యక్తి ఎప్పుడు కనపడ్డా ఆ వ్యక్తిని ఆ విధమైనటువంటి దృష్టితో మీరు చూడటం అన్నది మీకు అలవాటు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నావు నువ్వు, కొంతమంది వ్యక్తుల పట్ల దురుద్దేశం ఏర్పరచుకుంటున్నారు. అలాగే అనవసరమైనటువంటి విషయాలు చూడటం వల్ల నీకు బాధ కలుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆందోళన కలుగుతూ ఉంటుంది, ఒక్కోసారి అశాంతి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు దుఃఖానికి కారణమవుతూ ఉంటాయి. దీనంత వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పటివరకు మనకి 5 అధ్యాయాల్లో కూడా మన తండ్రి మనకి ఏం చెప్పారు అంటే, నీవు ఆత్మస్వరూపానివి అని చెప్పారు. ఈ విషయాలన్నిటి గురించి కూడా నువ్వు వదిలిపెట్టి నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఉండాలి అనేది చెప్పారు. నీవు ఆత్మస్వరూపానివి, నీవు ఆనంద స్వరూపానివి, నీవు సుఖస్వరూపానివి.
ఈ బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాల వల్ల వచ్చేటటువంటి శాంతి, సంతోషము, సంతృప్తి ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఈ అల్పమైనటువంటి, అశాశ్వతమైనటువంటి ఈ అల్ప సుఖాల కోసం, ఈ శాంతి కోసమే నువ్వు పాకులాడుతూ ఉన్నట్లయితే యథార్థమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోలేవు, నీవుగా ఉండలేవు అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్పారు. కాబట్టి నీ ధ్యాస నిరంతరము కూడా నీ మీద ఉండేలాగా నువ్వు చేసుకోవాలి. అలా కాకుండా నీవు ఈ మనస్సును, ఇంద్రియాలను యథేచ్ఛగా వదిలిపెట్టినట్లయితే ఏమవుతుంది? ఈ ఇంద్రియాలు, ఈ మనస్సే నీకు శత్రువులుగా మారి నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అంటే ఈ శరీర సంఘాతం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ సంఘాతం అనేటటువంటిదే నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ. ఆపై ఇదే నీకు జన్మలకు కారణమవుతూ ఉంటుంది అనేటటువంటిది విషయం మనకి ఇక్కడ చెబుతున్నారు. అలా కాకుండా నీవు పట్టుపట్టి ఈ సంఘాతం ఏదైతే ఉందో అంటే మనస్సు అలాగే ఇంద్రియాలు, వీటిని నీవు అదుపులో ఉంచుకున్నట్లయితే ఇవి నీకు బంధువుల్లాగా ఉపయోగపడతాయి, ఆప్తుల్లాగా ఉపయోగపడతాయి, శ్రేయోభిలాషిగా ఉపయోగపడతాయి, గురువులాగా ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇప్పుడు నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి మాటలు వింటూ ఉన్నావు, ఎవరైనా చెప్పుకునేది కానీ లేదా టీవీల్లో చూసేది కానీ ఏదైనా కానీ నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది, ఆత్మభావన అడుగంటిపోయేటటువంటి మాటలు నువ్వు వింటున్నావు. అలాగే నువ్వు చూసేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను ఆ ఇంద్రియ విషయాల్లోకి లాగేటటువంటివే తప్ప ఆత్మగా నిన్ను నీవు స్మరించుకోవటానికి, నీవుగా ఉండటానికి ఉపయోగపడటం లేదు. ఇది అర్థమవుతున్నటువంటి విషయమే కదా అందరికీ. ఆత్మగా నిన్ను నీవు స్మరించుకోవటానికి అవేవి కూడా నీకు ఉపయోగపడటం లేదు. నీవు వినే మాటలు కానీ, నువ్వు చూసేటటువంటి దృశ్యాలు కానీ, ముఖ్యంగా ఈ రెండు కూడా నీకు ఉపయోగపడటం లేదు, నీవుగా ఉండటానికి ఉపయోగపడటం లేదు. ఇప్పుడు నీకు ఉపయోగపడనప్పుడు అంటే ఆత్మగా నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ఇవేవి కూడా నీకు ఉపయోగపడటం లేదు. ఉపయోగపడటం లేదంటే ఏంటి? నీవు పతనం అవటానికే ఇవి ఉపయోగపడుతున్నాయి, నువ్వు దుఃఖంలో కూరుకుపోవటానికే ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడుతున్నాయి తప్ప నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడటం లేదు. ఇప్పుడు మనకి భగవద్గీత ఏం చెబుతుంది? నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా నీకు ఉద్ధరించుకోవటానికి, నిన్ను నీవు పైకి లేపుకోవటానికి ఉపయోగపడేలాగా ఈ ఇంద్రియాలని నువ్వు ఉపయోగించుకోవాలి, ఈ మనసును నువ్వు ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు పతనం అవటానికి ఉపయోగపడే విషయాలు ఏమున్నాయో వాటిని వదిలేసి నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడేటటువంటి చక్కటి అమృతప్రాయమైనటువంటి బోధ శ్రీమద్ భగవద్గీత ఉంది. నీ కళ్ళతో హాయిగా నువ్వు చదువుకోవచ్చు, లేదా సత్సంగానికి సంబంధమైనటువంటి బోధ ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు చూస్తూ ఉండవచ్చు. అలాగే నీకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆత్మగా నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి సంబంధమైనటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధ శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది? ఆ బోధ నీకు బంధువుగా ఉపయోగపడుతుంది. నీవు అలాంటి గ్రంథాన్ని నీవు చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథము, ఆ పఠనము అనేటటువంటిది నీకు బంధువులాగా నీకు ఉపయోగపడుతుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు నీవు నీ ఇంద్రియాలను, మనస్సును సరైన రీతిలో నీవు ఉపయోగించుకున్నట్లయితే అవి నీకు బంధువులాగా, ఆప్తుడుగా, ఆత్మీయుడుగా, ఒక గురువుగా నీకు ఉపయోగపడతాయి, శ్రేయోభిలాషిగా ఉపయోగపడతాయి. అలా కాకుండా ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావో
వాటిని అదే విధంగా వదిలిపెట్టేసినట్లయితే అవి నీకు శత్రువే అవుతాయి. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఆలోచించుకోవాలి. శ్రీమద్ భగవద్గీత చెబుతుంది ఎవరు బంధువు నిజానికి, ఎవరు శత్రువు. ఇప్పుడు ఇక్కడ లోకంలో వాళ్ళు నాకు శత్రువు, వీళ్ళు నాకు శత్రువు అంటూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు. వీళ్ళు నాకు బంధువులు అంటూ ఉంటారు. బంధువు అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ఏదైతే ఉపయోగపడుతుందో అదే నీకు బంధువు. నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి ఏది ఉపయోగపడుతుంది? నీ మనస్సే. నీ మనస్సే ఉపయోగపడుతుంది ఇక్కడ. మరి ఇంకా గురువు, దైవము, శాస్త్రము ఈ మూడు కూడా నీకు అనుగ్రహము కావాలి. ఆ మూడిటి యొక్క అనుగ్రహము కావాలి. కానీ నీ ఇంద్రియాలు, నీ మనస్సు సరైనటువంటి రీతిలో గనక ప్రవర్తించేటట్లయితేనే ఆ మూడిటి యొక్క ఉపయోగము ఉంటుంది. లేనప్పుడు ఆ మూడిటి యొక్క ప్రయోజనము ఏమాత్రము కూడా లేనే లేదు. గుర్తుంచుకోవాలి. దైవానుగ్రహం అంటే ఏంటి? అంతకుముందు నువ్వు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సత్కర్మలు నువ్వు చేసి ఉన్నట్లయితే ఆ సత్కర్మల యొక్క పుణ్యఫలమే దాన్నే దైవానుగ్రహము అంటారు. ఆ పుణ్యఫలాన్నే దైవానుగ్రహము అంటారు. అదే అదృష్టము అనబడుతుంది. ఆ అదృష్టం కొద్దీనే ఇక్కడ నువ్వు మానవ జన్మ తీసుకున్నావు. దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ నీకు వచ్చింది అంటే ఇది నిజానికి దైవానుగ్రహమే, లేదా కోటి జన్మల యొక్క పుణ్య సుకృతము అని భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు. అలాగే శాస్త్రం అనేటటువంటిది నీ అదృష్టం కొద్దీ ఈరోజు నీ ముందున్నది శ్రీమద్ భగవద్గీతను మించినటువంటి శాస్త్రం లేదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం నీ ముందుంది. ఈరోజు శాస్త్రం యొక్క అనుగ్రహం అనేది నీ ముందుంది. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ప్రయత్నం చేయాలి. గురువు అనుగ్రహం అన్నప్పుడు గురువు బోధ చేయటమే గురువు యొక్క అనుగ్రహం అంతే. లేనప్పుడు బోధ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఏ గురువుకి కూడాను. వాళ్ళ పాటికి వాళ్ళు ఆ సుఖస్వరూపంగా వాళ్ళు కళ్ళు మూసుకుని హాయిగా అలా ఉండవచ్చు. కానీ బోధ చేస్తున్నారు అంటే ఎదటి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడం కోసమని బోధ చేస్తున్నప్పుడు అదే అనుగ్రహము అనబడుతుంది. ఈ మూడు రకాలైనటువంటి అనుగ్రహాలు కూడా నీకు ఉన్నాయి ఈ రోజున. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ప్రయత్నము. ఏ ప్రయత్నం చేయాలి? ఈ ఇంద్రియాలను, ఈ మనస్సును నీవు అదుపులో పెట్టుకోవటము అనేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు కూడా అవి నిన్ను పతనం చేయటానికి కంకణం కట్టుకున్నట్లుగా నీవు దుఃఖపడేవాడిలాగా ఉండే విధంగా అవన్నీ కూడా అలా ప్రవర్తిస్తూ వస్తున్నాయి. వాటి మీద నీకు ఏ అదుపు కూడా లేనే లేదు. ఆ మనస్సు దాని ఇష్టం వచ్చినట్లుగా అది పోతూ ఉన్నప్పుడు దాని ప్రకారంగా నువ్వు పోతూ ఉన్నావు. ఇప్పుడు దాన్ని అదుపులో చేసుకోవాలి. ఒక గుర్రము నువ్వు కొనుక్కున్నప్పుడు ఆ గుర్రం మీద నువ్వు స్వారీ చేయాలి. స్వారీ చేసినప్పుడు అంటే దాన్ని అదుపులో ఉంచుకుని దాని మీద నువ్వు స్వారీ చేయాలి. అదుపులో లేనప్పుడు ఏమవుతుంది? ఆ గుర్రం దానంతట అది పరిగెడుతూ ఉంటుంది. దాని వెనకాల నువ్వు తోక పట్టుకుని పరిగెడుతూ ఉండాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు అదుపు లేకుండా వాటితో అవి పోతూ ఉన్నాయన్నమాట. నీవు ఏం చేస్తున్నావు? వాటి వెనకాల నువ్వు పడిపోతూ ఉన్నావు. వాటిని అదుపు చేసుకోవటం అనేటటువంటిది నీకు తెలవటం లేదు. కాబట్టి గుర్రం వెనకాల నువ్వు తోక పట్టుకుని పరిగెడుతూ ఉంటే అది నిజానికి నీకెంత కష్టంతో కూడినటువంటిది. కానీ ఆ గుర్రాన్ని, అంటే గుర్రం అంటే ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు, దాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని దాని మీద నువ్వు ఎక్కి కూర్చున్నప్పుడు నువ్వెంత సుఖపడతావు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నువ్వు అదుపు చేసుకోవచ్చు. ఏ విధంగా నువ్వు అదుపు చేసుకోవచ్చు? దేని ప్రకారం నువ్వు అదుపు చేసుకోవాలి? ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా గురుబోధకు అనుగుణంగా నీ ఇంద్రియాలు, నీ మనస్సు నువ్వు అదుపు చేసుకున్నట్లయితే నీ ఇంద్రియాలు, నీ మనస్సే నీకు బంధువులాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా
నీవు గురుబోధకు శాస్త్రానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ వెళ్ళినప్పుడు నీ ఇంద్రియాలు నీ మనస్సే నీకు శత్రువులాగా పనిచేస్తాయి అనేటటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా మన తండ్రి చెప్తున్నటువంటి విషయం. ఈ విధంగా చేసినప్పుడు నీవు ఉద్ధరించుకోగలుగుతావు. దీన్నే ఏమంటున్నారు? ఆత్మోద్ధరణ అంటున్నారు. ఆత్మోద్ధరణ. తర్వాత శ్లోకం, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవమానయోః. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవమానయోః. జితాత్మన ప్రశాంతస్య. జితాత్మన, ఇక్కడ ఆత్మ అన్నప్పుడు మళ్ళా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ అనబడుతున్నాయి. వీటిని నీవు, జిత అంటే జయించటము, అంటే వీటిని నువ్వు అదుపులో ఉంచుకున్నట్లయితే, వీటిని నీవు అదుపులో ఉంచుకున్నట్లయితే ఏమవుతుంది నీకు? ప్రశాంతస్య, మనస్సు నిర్మలమవుతుందన్నమాట. ఇప్పుడు వరకు ఏమైంది? మనస్సు మలినంతో కూడి ఉంది. నిర్మలము అంటే మలము లేకుండా. మలము అంటే ఏంటి? మాలిన్యము. నిర్మలము అంటే మలము లేకుండా. మలము అంటే మాలిన్యము. మాలిన్యము అంటే ఏంటి? ఇంద్రియాలతో, ఇంద్రియ విషయాలతో కలిసి ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మాలిన్యము అనబడుతుంది. అంటే నిరంతరము కూడా మనస్సు ఇంద్రియ విషయాల గురించి ఆలోచిస్తూ వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పరచుకొని వాటి గురించి ఆలోచిస్తూ వాటికి సంబంధమైనటువంటి పనుల గురించి ఆలోచిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మనస్సును ఏమంటున్నారు అంటే మలిన మనస్సు అంటున్నారు. మాలిన్యంతో కూడినటువంటి మనస్సు అది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మనస్సు అలా ఉంటే ఏమవుతుంది? నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అంతకు మించి ఆ మనస్సు నిన్ను ఉద్ధరించుకోవటానికి, నీవుగా ఉండటానికి, సుఖస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి, ఆనందస్వరూపంగా, శాంతస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి ఆ మనస్సు ఉపయోగపడదు. మనస్సు ఆ విషయాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేహం ఉంది కాబట్టి, దేహానికి సంబంధమైన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం మనస్సుకు ఉంటుంది. అయితే వాటిల్లోనే కూరుకుపోయి ఉంది. ఇప్పుడు అది 100కి 100 పాళ్ళు కూడా విషయ చింతనే తప్ప ఆత్మచింతన అనేటటువంటిది లేనే లేదు. ఇప్పుడు దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి? విషయ చింతన మీద నుంచి ఆత్మచింతన మీదకు తీసుకురావాలి. విషయ చింతన మీద నుంచి ఆత్మచింతన మీదకు లేదా పరమాత్మ చింతన మీదకు తీసుకురావాలి మనస్సును. పరమాత్మ చింతన మీదకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆత్మచింతన మీదకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాగద్వేషాలన్నవి లేవు. రాగద్వేషాలు లేనప్పుడు ఏమవుతుంది? కామక్రోధాలు లేవు. కామక్రోధాలతో పాటు కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అంటారు కదా, ఇవేవి కూడా లేదన్నమాట. అప్పుడు ఏమైంది? మనస్సు తేలిగ్గా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట మనస్సు. అదే ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారనుకోండి, అది ఏ విషయం అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఏమవుతుంది? అక్కడ ఆ మనస్సులో ఒక కల్లోలం ఏర్పడుతుందన్నమాట. దాని పట్ల కావాలి అనేటటువంటి ఒక కోరిక ఏర్పడుతూ ఉంటుంది, వద్దు అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒకటేమో కావాలని, ఒకటేమో వద్దని. అదే రాగము, ద్వేషము. ఈ రాగద్వేషాల వల్ల ఏమవుతుందంటే
అలజడి కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తూ ఉంటుంది, ఆవేశం పెరుగుతూ ఉంటుంది, ఆక్రోశిస్తూ ఉంటారు, అలాగే శత్రుత్వము ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగలిసిపోయి ఉంటుంది. ఇదే మలినము అనబడుతుంది, ఇదే సంసారము అనబడుతుంది. ఈ సంసారంలో కూరుకుపోయి ఉన్నటువంటి మనస్సును సాయుధ్యం వైపు మరల్చాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆత్మ గురించి ధ్యానం చేయాలి. ఆత్మ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ రాగము ద్వేషము ఉండటానికి వీల్లేదు. ఎందుకని ఉండదు? ఆత్మ నిరాకారమై ఉంది, నిరంజనమై ఉంది, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆనంద స్వరూపమై ఉంది, సచిదానంద స్వరూపమై ఉంది. కాబట్టి ఆ శబ్దాలను గుర్తు చేసుకుంటూ, అలాంటి ఆత్మను గుర్తు చేసుకుంటూ, అది నీ స్వరూపమే అని గుర్తు చేసుకుంటూ నీవు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇంకక్కడ రాగము లేదు, ద్వేషము లేదు. మనస్సు ఏ విధంగా ఉంటున్నప్పుడు? ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. రోజులో కొద్ది సమయం నీకు అవసరమైనప్పుడు దీని గురించి ఆలోచించు, ఎందుకంటే దేహం ఉంది కాబట్టి. అంతేగాని పోయిన పొడుగుతా ఈ విషయాలే ఆలోచించుకుంటూ ఉంటే మనసు ఎప్పుడు కూడా ఆ మలినంతోనే నిండి ఉన్నప్పుడు ఏమవుతుంది? నిజానికి నీకు దేహానికి అనారోగ్యం కలుగుతుంది, మానసికంగా కూడా నువ్వు జబ్బుల పాలవుతున్నావు. అన్ని విధాలుగా కూడా ఇక్కడ దుఃఖమే తప్ప నీకు ఏ సుఖము లేదు అనేటటువంటిది చెప్తున్నారు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పారు ఎప్పుడు కూడా, కొద్ది సమయమైనా నువ్వు కాస్త దైవారాధన చెయ్యి, దైవం గురించి ఆలోచించు, పొద్దున్నే పూజ చెయ్యి అని చెప్పారు, దైవ ప్రార్థన చేసుకో అని చెప్పారు. అలాగే గుళ్ళకెళ్ళి కాసేపు దేవుడిని చూస్తూ దేవుడిని స్మరించుకుంటూ కూర్చో అని చెప్పారు. ఎందుకని చెప్పారు? ఇవన్నీ కూడాను మన మత జీవితంలో వీటన్నిటికీ కూడా ఒక పెద్ద పీట వేసి కూర్చున్నారు. ఎందుకని కూర్చున్నారు? అలాగే తీర్థయాత్రలకు వెళ్ళమన్నారు, అలాగే సాధువుల్ని సత్పురుషుల్ని దర్శించి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటూ కూర్చో అని చెప్పారు. వాళ్ళ సాంగత్యంలో ఉండు, సత్సాంగత్యం అనేటటువంటిది నీకు అవసరము. సత్సాంగత్యం వల్ల నీ మనో మాలిన్యం అన్నది తొలగిపోతుంది, అందుకు ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే, దైనందిన జీవితంలో నీవు ఈ విషయాల్లో కూరుకుపోయి ఉంటావు. ఇక్కడ నీ చుట్టూతో వాతావరణం కూడా ఏ విధంగా ఉంటుంది? నేను రాగద్వేషాల్లోకి లాగే విధంగానే ఉంటుంది. ఇక్కడ విషయాలన్నీ కూడా నీకు అలజడి కలిగించేటటువంటివి, ఆందోళన కలిగించేవి, బాధ కలిగించేవి, భయాన్ని కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయాలే ఉంటాయి. వయసు పెరుగుతుంది, వయసు పెరిగిన కొద్దీ ఏమవుతుంది? నీకు శారీరక బాధలు పెరుగుతూ ఉంటాయి, సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ఒక పద్మవ్యూహంలో నిన్ను చిక్కుబడిపోయినట్లుగా చేసి అన్ని వైపుల నుంచి కూడా ఎటు చూసినా దుఃఖం 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 తప్ప మరేది లేదు అన్నట్లుగా తయారవుతూ ఉంటుంది. దానిలో కూరుకుపోయినప్పుడు ఏమవుతుంది? నీకు శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి, మానసికంగా అస్వస్థతకు లోనవుతూ ఉంటావు. అందుకని చెప్తారు, కాస్త నువ్వు దైవారాధన చేసుకో. పొద్దున్నే లేచిన కనీసం దేవుణ్ణి స్మరించుకొని నిరంతరము కూడా ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఉండు, ఆ ప్రార్థన చేసుకుంటూ ఉండు. నువ్వు చేసే పనులన్నీ ఏది చేస్తున్నప్పటికీ కూడా దైవాన్ని స్మరించుకో అని చెప్తారు. ఇప్పుడు కూడా చూడండి, మనకి ఏ పని చేసినప్పటికీ కూడా ముందు వినాయకుడిని పూజించండి అంటారు. ఎందుకు పూజించండి అంటున్నారు? నీ దృష్టి దాని మీదకు వెళ్ళినప్పుడు మనసు కాస్త సేద తీరుతుంది. దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ మనసు కాస్త సేద తీరుతుంది. ఓ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసు కాస్త సేద తీరుతుంది. అక్కడ విషయాలు లేవు, రాగద్వేషాలు లేవు. ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు రాగద్వేషాలు లేవు, ఒక గుడికి వెళ్ళినప్పుడు రాగద్వేషాలు లేవు, ఒక తీర్థానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ఈ ఉద్దేశంతో చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి ఏమవుతుంది? నా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు అని చెప్పేసి దేవుడి విషయంలో కూడా రాగద్వేషాలు ఏర్పరచుకుంటున్నారు. దేవుడి విషయంలో కూడా రాగద్వేషాలు ఏర్పరచుకుంటున్నారు. కాసేపు భగవద్గీత చదవండి అంటే
దానిలో కూడా పోటీలు ఏర్పరచుకొని మళ్ళీ రాగద్వేషాలన్నవి ఏర్పరచుకుంటున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ బాధలన్నవి అక్కడ ఉండనే ఉన్నాయి. ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తోపులాట అనేటటువంటిది, అక్కడ సమస్యలన్నవి ఇంట్లో కన్నా అక్కడే ఎక్కువ శాంతి పాలవుతున్నామన్నది కూడా కొంతమంది చెబుతున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా ఏవైతే మనకు రాగద్వేషాల నుంచి బయటపడేసి మనోమాలిన్యాన్ని పోగొట్టాలో అలాంటి వాటన్నిటినీ కూడా మనం ఏం చేసామంటే మళ్ళీ రాగద్వేషాల్లోకి వెళ్ళిపోయేలాగా చేసుకున్నాం. ఇది గుర్తుంచుకోండి. వాటన్నిటి ఉద్దేశం ఏంటి? మన మనోమాలిన్యాన్ని పోగొట్టడమే. ఈ మత జీవితం అనేటటువంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనోమాలిన్యాన్ని పోగొట్టడం, చిత్తశుద్ధి కలిగేలాగా చేసి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి ఉపయోగపడటం కోసమే ఈ మత జీవితం అంతా కూడా మన పెద్దలు మనకిచ్చారు. ఒక అద్భుతమైనటువంటి అది బహుమానం మనకిస్తే దాన్ని కాస్త మనం చెడగొట్టుకుని దాన్ని వ్యాపార ధోరణిలోకి రాగద్వేషాల్లోకి మనం తీసుకుపోవటం అనేది జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి? శ్రీమద్ భగవద్గీత మన ముందు ఉంది. ఇప్పుడు మన తండ్రి మనకు చెప్పినటువంటి చక్కటి అమృతప్రాయమైనటువంటి బోధ మనకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నీకు సాక్షాత్తు భగవంతుడు నీ ఇంట్లోనే కొలువై ఉన్నాడు భగవద్గీత స్వరూపంగా అనేటటువంటి భావనతో భగవద్గీతను సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా నమస్కరించుకొని ఆయన్ను ఆరాధిస్తూ ఆ తండ్రి నాకేం చెప్పారు అని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే శ్రీమద్ భగవద్గీతలో ఎక్కడా మనకు రాగద్వేషాలు అన్నవి కలగవు. శ్రీమద్ భగవద్గీత చదువుతున్నప్పుడు మనకి కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఏవి కూడా మనకు కలగవు. మనసు నిర్మలమవుతుంది, ప్రశాంతంగా ఉండటానికి వీలవుతుంది. కాస్త ఇంకా బోధను ఆచరణలోకి తీసుకున్నట్లయితే ఆ తండ్రి చెప్పినట్లుగా ఇక్కడ నువ్వు ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీలవుతూ ఉంటుంది. అదేం చెప్తున్నారు? అదే చెప్తున్నారు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహిత. నీవు ఆ విధంగా చేసినట్లయితే ఈ దేహం నేను కాదు, నేను ఈ దేహానికి, ఈ మనస్సుకు, ఇంద్రియాలకు, ఈ ప్రాణానికి వేరుగా ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని, ఈ ఆకారానికి వేరుగా నిరాకారమై ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, ప్రత్యేగాత్మస్వరూపాన్ని అనేది నీవు తెలుసుకోవటానికి వీలవుతుంది. ఎప్పుడూ కూడా సమాహిత అంటే నీవెప్పుడూ కూడా నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. నీవు ఈ ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే, ఈ రుచి నీకు అందినట్లయితే, దేహానికి సంబంధమైనటువంటి పనులు కొద్ది గొప్ప పనులు ఉంటాయి, తప్పకుండా ప్రతి వాళ్లకు ఉంటాయి. ఆ పనులు చేసుకునేటప్పుడు కూడా ఈ దేహానికి వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అనేటటువంటిది కూడా నువ్వు తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయో. ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలలో కూడా నువ్వు సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. ఇప్పుడు వరకు ఏం చేసావు? ఏదో నీకు ఇష్టం వచ్చింది, ఏదో జరిగిందని చెప్పేసి పొంగిపోతూ ఉన్నావు. కష్టం వచ్చింది, ఏదో జరిగిందని చెప్పేసి కుంగిపోతూ బాధపడుతూ ఉన్నావు. అలా కాకుండా ఏది వచ్చినప్పటికీ కూడా, మానవమానాల్లో ఏది వచ్చినప్పటికీ కూడా, శీతోష్ణాల్లో, సుఖదుఖాల్లో, లాభ నష్టాల్లో, జయాపజయాల్లో ఏది వచ్చినప్పటికీ కూడా ఒక సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. ఎప్పుడు వీలవుతుంది? జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. ఈ స్థితికి నువ్వు చేరినప్పుడు సాధ్యమవుతుంది. ఈ స్థితికి నువ్వు చేరాలి. ఇది మనకు మన తండ్రి చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆ స్థితికి చేరటము అంటే ఆ స్థితి వేరు, నువ్వేదో చేరటం అన్నది కాదు. నీ స్వరూపమే ఏ చలనము లేనటువంటి, ఏ మార్పు లేనటువంటి నిత్య ఆనంద స్వరూపము, నిత్య శాంత స్వరూపము అని నీవు తెలుసుకునగలుగుతావు. నిరంతరము కూడా అలాంటి నిన్ను నీవు శాంతస్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, సుఖస్వరూపమైనటువంటి
నిన్ను నీవు చూసుకుంటూ ఈ దేహం దాని పనులు అది చేస్తుంది, ఈ దేహం ప్రారబ్ధవశాత్తు దాని పనులు అది చేసుకుంటూ ఉంది, ప్రారబ్ధవశాత్తు అది ఒక్కొక్కసారి సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ దేహం దానికి కావలసిన రీతిలో స్పందిస్తూ ఉంది. నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, అహం ఆత్మ ఆనంద స్వరూపోహం, అహం ఆత్మ సచ్చిదానంద స్వరూపోహం, అహం ఆత్మ శాంతోహం, అహం ఆత్మ సుఖస్వరూపోహం. ఆ విధంగా నిన్ను నువ్వు స్మరించుకుంటూ నీ చింతనలో నీవు ఉంటూ నీ ధ్యానంలో నీవు ఉండటానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది జితాత్మనః, ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపులో ఉంచుకోవటమే నిజానికి ఇక్కడ యుద్ధం అంతా కూడా. కురుక్షేత్ర యుద్ధము, కురుక్షేత్ర రణరంగము అంటారు. కురుక్షేత్ర రణరంగము అంటే మనకి మహాభారతంలో జరిగినటువంటి కురుక్షేత్ర రణరంగం అనేటటువంటిది ఎక్కడో కురుక్షేత్రంలో జరిగింది. అప్పుడైతే వాళ్లకు, పాండవులకు కౌరవులకు వాళ్ళ రాజ్యం దగ్గర విభేదాలు వచ్చి వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సరే ఏమైంది అనేటటువంటిది అంతా కూడా మనకు తెలుసు. ఆ సందర్భంలో మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పటం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ముందు ఏం యుద్ధం ఉంది? ఇక్కడ మనకేమి రాజ్యాలు లేవు, మనమేమి చక్రవర్తులం కాదు, మన ముందు ఎవరు కౌరవులు లాంటి వాళ్ళు లేరు. మరి ఎవరితో యుద్ధం చేయాలి? ఇక్కడ ఎవరితో యుద్ధం చేయాలి? ఆ రోజు పాండవులు ఎవరితో యుద్ధం చేశారు? వాళ్ళ రాజ్యాన్ని, రాజ్యసుఖాన్ని ఎవరైతే అపహరించారో, ఎవరైతే వాళ్లకు శత్రువులో వాళ్ళతో యుద్ధం చేశారు. ఈరోజు మనం ఎవరితో యుద్ధం చేయాలి? మన స్వరాజ్యం, స్వ అంటే ఆత్మరాజ్యం, మన స్వసుఖం, స్వశాంతి, మన స్వరూప శాంతి, మన స్వరూప సుఖము ఏదైతే ఉందో దాన్ని అపహరిస్తున్నటువంటి శత్రువులు, దాన్ని అనుభవంగా మార్చుకోవటానికి వీలు లేకుండా చేస్తున్నటువంటి శత్రువులు. ఏ శత్రువులు? మనస్సు, ఇంద్రియాలు. ఈ శత్రువులతో మనం ఇప్పుడు యుద్ధం చేయాలి. అదే చెప్తున్న జితాత్మనః అంటే వీటిని జయించు, ఈ శత్రువులను జయించు. ఈ శత్రువులను నువ్వు అదే విధంగా వదిలిపెట్టినట్లయితే ఈ ఇంద్రియాలను, ఈ మనస్సును నువ్వు అదుపు చేయకుండా, వాటిని జయించకుండా నీవు అలాగే వదిలిపెట్టినట్లయితే ఇక్కడ నీవు దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు. ఇక్కడ నీవు దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు. అలాగే కొన్ని జన్మల పాటు నీకు దుఃఖభూయిష్టమైనటువంటి జన్మలు, అనేక జన్మలు వస్తూ ఉంటాయి. జంతు జన్మలు కానీ, పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా, ఇలాంటి ఎన్నో జన్మలు వచ్చి నువ్వెంతో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటిది మనకు చెబుతున్నారు. యుద్ధం చెయ్యి, ఇప్పుడు వీటితో యుద్ధం చెయ్యి. వాటి ప్రకారంగా నువ్వు వెళ్ళటం కాదు, నువ్వు వాటిని ఏ విధంగా మలుచుకోవాలో, ఏ విధంగా అదుపు చేసుకోవాలో ఆ విధంగా అవి ఉండేలాగా నువ్వు చేసుకో. మనసు ఏ విషయం చింతన చేయాలో ఆ విషయం మనసు చింతన చేసేలాగా మనస్సును నువ్వు అదుపు చేసుకో. అంటే మనస్సును నువ్వు జయించావు అన్నమాట. ఇంద్రియాలు ఏది చూస్తూ ఉండాలో, ఏది వింటూ ఉండాలో ఆ విధంగా నీవు ఇంద్రియాలను అదుపు చేసుకున్నట్లయితే ఆ ఇంద్రియాలను నువ్వు జయించావు అన్నమాట. అది జితాత్మన. అప్పుడు నీవు ప్రశాంతత అనేది పొందుతావు. ఆ ప్రశాంతత అనేటటువంటిది ఏదో కాదు, పరమాత్మ సమాహిత. అంటే నీవు పరమాత్మతో ఏకంగా, అంటే పరమాత్మకు నాకు తేడా లేదు అనేటటువంటిది ఆత్మస్వరూపంగా నిన్ను నీవు ఆ విధంగా గుర్తించగలుగుతావు. అంతేకాదు, ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది.
ఆత్మస్వరూపంగా అన్నప్పుడు ఈ దేహం నేను కాదు, ఈ దేహానికి వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఇవన్నీ కూడా వేరుగా ఉన్నాయి. నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, నిరాకార ఆత్మస్వరూపంగా నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నావు? ఈ దేహంలో ఉన్నాను, ఆత్మగా ఉన్నాను నేను. ఎందుకనంటే ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు కాదు, ఈ మనస్సు కాదు, ఈ ప్రాణం కాదు, ఈ బుద్ధి కాదు. ఇవేమీ కానప్పుడు, ఈ స్థూలదేహము సూక్ష్మదేహము నేను కానప్పుడు, ఈ పంచకోశాలు నేను కానప్పుడు, నేను నిరాకారమై ఉన్నాను అనేటటువంటి స్ఫురణతో కేవలము ఈ దేహంలో ఉన్నాను అనేటటువంటిది, దీన్ని ఏమంటారు అంటే జ్ఞానము అంటారు. ఈ జ్ఞానము అనేటటువంటిది విజ్ఞానంగా మారాలి. ఈ జ్ఞానం అనేటటువంటిది కేవలము ఎలాంటిది అంటే, తెలుసుకోవటం వల్ల గురువు చెబుతున్నప్పుడు, లేకపోతే శాస్త్రం ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని నీవు అవగాహన చేసుకోవటం వల్లనో ఏమనుకుంటున్నావు? నేను ఆత్మను, ఈ దేహంలో ఉన్న ఆత్మను అని అనుకుంటున్నావు. ముందేమనుకున్నావు? నేను అసలు దేహమే అని అనుకుంటున్నావు. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అని తెలుసుకుంటున్నావు. అయితే అది సరైనటువంటిది కాదు. ఆత్మగా నీ గురించి ఒక పూర్ణమైనటువంటి అనుభవం నువ్వు ఏర్పరచుకోవాలి, పూర్ణమైనటువంటి జ్ఞానం ఏర్పరచుకోవాలి. అది సరైనటువంటి జ్ఞానం అనబడుతుంది, అది విజ్ఞానము అనబడుతుంది, అది విజ్ఞానము అనబడుతుంది. నువ్వు ఆత్మవు అనేటటువంటిది ముందు బోధ వల్ల అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఆపై ఆత్మగా ఈ దేహం కాదు, నేను ఆత్మగా ఈ దేహంలో ఉన్నాను అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఆపై అక్కడితో ఆగకుండా నేను దేహంలో ఉండటం కాదు, నేను అనంతమై ఉన్నాను, ఈ దేహమే నాలో ఉంది. కేవలము ఈ దేహమే కాదు, ఇక్కడ మిగిలిన దేహాలు, అలాగే ఈ సర్వము కూడా నాలోనే ఉన్నాయి. నిరాకారమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, అనంతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి, చైతన్య స్వరూపమైనటువంటి నాలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటి అవగాహన కాదు, ఆ దృష్టి ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు అంటే విజ్ఞానము అంటారు అన్నమాట. ఈ జ్ఞానం అనేటటువంటిది విజ్ఞానంగా మారాలి. లేనప్పుడు ఏమవుతుందంటే, ఈ జ్ఞానము అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే పరోక్ష జ్ఞానం అవుతుందన్నమాట. అంటే మళ్ళీ నేను దేహమే అనుకుంటూ ఉండి, దేహంలో ఒక ఆత్మ ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు ఆత్మే నేను అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది ఎప్పుడూ కూడా సరైనటువంటి అవగాహన కాదు, పూర్తి అవగాహన కాదన్నమాట. పూర్తిగా తన స్వరూపమేదో, అనంతంగా తన స్వరూపమేదో, ఈ జనన మరణాలకు అతీతమైనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, నిరంజనమైనటువంటి, నిర్మలమైనటువంటి తన స్వరూపమేదో తాను తెలుసుకుని, ఆ విధంగా తన్ను తాను నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ, ఆ విధంగా తన్ను తాను భావన చేసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో అది విజ్ఞానము అనబడుతుంది. అది అపరోక్ష జ్ఞానము అనబడుతుంది. అది పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము అనబడుతుంది. అపరోక్ష జ్ఞానం అనేటటువంటిది అపరోక్ష అనుభూతిగా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. అందుకని ఇక్కడ 8వ శ్లోకంలో ఆ తండ్రి ఏం చెబుతున్నారు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట అస్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ 2 మాటలు మాట్లాడారు. జ్ఞానం అంటే ఏంటి? నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవటం ఏదైతే ఉందో ఇది జ్ఞానం అనబడుతుంది. విజ్ఞానం అంటే ఏంటి? దేహానికి పరిమితమైనటువంటి ఆత్మను కాదు, నేను అనంతంగా ఉన్నటువంటి నిరాకార కేవల ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ కూడా
నిరాకారమైనటువంటి అనంతమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి నాలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటిది, నేను సర్వగతుడనై ఉన్నాను అనేటటువంటిది ఎవరైతే ఆ విధంగా అవగాహన చేసుకుని ఆ దృష్టితో ఉంటారో వాళ్ళు సరైనటువంటి విజ్ఞానంగా మార్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఈ రెండిటి వల్ల మనిషికి ఏం కలుగుతుంది? తృప్తాత్మ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. అప్పటికి మనిషి తృప్తి పొందుతాడు. అప్పటి వరకు మనిషికి తృప్తి అనేటటువంటిది లేదు. అసంతృప్తిగా ఉంది, ఏదో వెళుతుంది అంటారు అందరూ. వెలితి ఎంత చేసినప్పటికీ కూడా, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఒక అసంతృప్తి అన్నది మనిషిని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఈ అసంతృప్తి నుంచి మనిషి ఎప్పుడు బయటపడతాడు అంటే, ఇదిగో ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. మీరు చూడండి, ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంత ఉన్నతమైనటువంటి పదవులకి చేరినప్పటికీ, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ, ఎన్ని ఆస్తులు కూడబెట్టినప్పటికీ, ఎన్ని ఆభరణాలు కొనుక్కున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఇక్కడ బాహ్యమైనటువంటి ఎన్ని సుఖాలను సౌఖ్యాలను మనం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఇంకా ఏదో వెలితి కనపడుతూనే ఉంటుంది. ఈ వెలితిని ఏమంటాం మనం? అసంతృప్తి అంటాం అన్నమాట. ఈ అసంతృప్తి అనేటటువంటిది ఎప్పుడు పోతుందంటే, పూర్ణత్వం, నీ స్వరూపము పూర్ణస్వరూపము, అహమాత్మ పూర్ణో అహం, నీ స్వరూపమే పూర్ణస్వరూపము అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, సర్వము కూడా నిజానికి నీ స్వరూపమే. నీ స్వరూపానికి భిన్నంగా మరేది లేదు, నీ స్వరూపానికి భిన్నంగా మరేది కూడా లేదు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అంటే ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అంటే పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు, పరమాత్మే ఇక్కడ ఈ విధంగా వ్యక్తమై కనపడుతున్నటువంటిది, అవ్యక్తంగా ఉన్నటువంటిది కూడా పరమాత్మే, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది లేదు, ఆత్మే ఈ విధంగా వ్యక్తమై కనపడుతున్నటువంటిది, అవ్యక్తంగా ఉన్నటువంటిది కూడా అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అలాగే ఆత్మస్వరూపమైనటువంటి నాకన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేనే లేదు, నేనే ఈ విధంగా ఇక్కడ గోచరం అవుతున్నటువంటిది కూడా అని ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకుంటావో, అప్పుడు ఇక్కడ వెలితి అన్నది ఏం లేదు. నీవు ఇక్కడ దేన్ని కోరుతావు? ఇంకా అంతా కూడా ఒక్కటిగానే నీకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అంతా కూడా ఆత్మస్వరూపంగానే కనపడుతున్నప్పుడు, అంతా కూడా పరమాత్మ స్వరూపంగానే కనపడుతున్నప్పుడు, అంతా కూడా బ్రహ్మంగా కనపడుతున్నప్పుడు ఇక్కడ ఈ వెలితి అన్నది లేదు. దీనివల్ల ఏమవుతుంది? కూటస్థో అంటే ఏంటి? ఏ మార్పు కూడా లేకుండా, ఏ చలనము లేకుండా, ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండటం అన్నమాట. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వాటికి ద్రష్టనైనటువంటి నేను ఏ చలనము లేనటువంటి వాడిని. ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆ ఆలోచనలకు సాక్షినైనటువంటి నేను ఏ చలనము లేకుండా ఉన్నాను. నేను కేవలము ఆత్మస్వరూపాన్ని. అచలో అహం, అహమాత్మ, అచలో అహం, అహమాత్మ, నిర్వికారో అహం, నేను ఏ వికారము చెందటం లేదు. ఇవన్నీ కూడా వికారం చెందుతున్నాయి, ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. నేను ఏ మార్పు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి 2వ అధ్యాయంలోనే చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఆగమ అపాయినో అనిత్య, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి,
ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. నీవు నిత్యుడమైనటువంటి ఏ మార్పు లేనటువంటి ఆత్మస్వరూపానివి. మనస్సులో ఆలోచనలు కూడా సుఖదుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మారేటటువంటివి, పోయేటటువంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని గమనిస్తున్నటువంటి నీవు కేవలము చైతన్య స్వరూపానివి, ఆత్మస్వరూపానివి. నీవు మారినటువంటి వాడివి. అలాగే ఈ దేహంలో కూడా ఈ దశలు బాల్యము, అలాగే యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, అలాగే ఈ దేహం శిథిలమై రాలిపోవటము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీవు ఏ మార్పు లేనటువంటి ఆత్మస్వరూపానివి అనేటటువంటిది మనకు 2వ అధ్యాయంలోనే మన తండ్రి చెప్పారు. ఆ విధంగా నీవు ఏ ఆకారము లేనటువంటి నిరాకారమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మస్వరూపానివి, సర్వగతమైనటువంటి ఆత్మస్వరూపానివి. అల్పమైనటువంటి ఆత్మ కాదు నువ్వు, అనంతమైనటువంటి ఆత్మ. గుర్తుంచుకోండి, అల్పమైన దేహానికి పరిమితమైనటువంటి ఆత్మవు కాదు, నువ్వు అనంతమైనటువంటి ఆత్మవు. అంతా కూడా నీ స్వరూపమై ఉంది, అంతా కూడా ఆత్మస్వరూపమై ఉంది. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది లేదు. లేదా నువ్వు పరమాత్మ అనుకో, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏది కూడా లేదు. ఇక్కడ పరమాత్మే వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నది, అవ్యక్తమైనటువంటి పరమాత్మే వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నది, అవ్యక్తమైనటువంటి ఆత్మే వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నది, అవ్యక్తమైనటువంటి బ్రహ్మమే వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నది. ఇంతకు మించి మరేది కూడా లేదు. ఈ 3 కూడా ఒక్కటే అనేది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనము ఒక బంగారం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నెక్లెస్ చూస్తూ ఉంటాము, వడ్లాండం చూస్తూ ఉంటాము, అలాగే చెవిపోగులు చూస్తూ ఉంటాము, గాజులు చూస్తూ ఉంటాము. ఇలాగ కొన్ని వందల ఆభరణాలు మనం చూస్తూ ఉంటాం. ఆ ఆభరణాలను చూస్తూ ఉన్నప్పుడు కొన్నిటి పట్ల మనకు రాగము, ద్వేషము కలుగుతూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఈ డిజైన్ బాగుంది, ఇది చిన్నగా ఉంటే బాగుండేది, ఇది కొంచెం లావుగా ఉంటే బాగుండేది, దీనికి ఇక్కడ బుడిపులు ఉన్నాయి, ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే బాగుండేది. ఈ విధంగా కొన్నిటి పట్ల మనకు ఇష్టత ఏర్పడుతుంది. కొన్ని ఏం బాగాలేదు అని మనం తోకకి నెట్టేసుకుంటూ ఉంటాం. కొన్నిటి మీద ఇష్టత ఏర్పడుతుంది. కొన్ని ఆభరణాలు చూసినప్పుడు మనకి ఏం బాగలేదు అని ఒక పెదవి విరవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాగము, ద్వేషము ఏర్పడుతూ ఉంటాయి. బంగారం షాప్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఆ వస్తువు అలా ఉంది, ఈ వస్తువు ఎలా ఉంది అనేటటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలతో బయటకు వస్తూ ఉంటారు. ఆ ఆభరణాలను చూడకుండా, వాటి పేర్లు మాట్లాడుకోకుండా, ప్రతి దాన్ని కూడా చూస్తూ ఇదేమిటి 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 అని మనం ఆలోచించుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఏమొస్తుంది సమాధానం? ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే. బంగారం కాక ఇక్కడ ఏది కూడా లేనే లేదు. బంగారం కాకుండా కించిత్ కూడా మరేది కూడా లేనే లేదు. ఆ కనపడేవన్నీ కూడా నామరూపాలు. ఆ నామరూపాలకు ఆధారమైనటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని తీసేస్తే అక్కడ నామరూపాలు కనపడవు. బంగారమే ఆ నామరూపాలుగా మీకు కనపడుతుంది. అలాగే మీరు కుండలు చూడవచ్చు, మూకుళ్ళు చూడవచ్చు, అలాగే బాణలు చూడవచ్చు, కడవలు చూడవచ్చు. వాటన్నిటిలోనూ కూడా ఉన్నటువంటిది ఏమిటి? కేవలము మట్టి మాత్రమే. మట్టి కాక మరేది కూడా లేనే లేదు. ఇది మట్టి, ఇది మట్టి, ఇది మట్టి, ఇది మట్టి అని మనం ఆ విధంగా చూస్తున్నప్పుడు మనకి రాగద్వేషాలు అనేటటువంటివి కలగవు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో, ఏ చలనము లేకుండా కూటస్థుడిలాగా ఉంటాడట. ఎవరు? విజితేంద్రియ, ఎవరైతే ఈ ఇంద్రియాలను జయించాడో వాడు. ఎవరైతే బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియమైనటువంటి మనస్సును ఎవరైతే జయించాడో, అంటే జయించటం అంటే ఏంటి? ఎవరైతే అదుపులో పెట్టుకున్నారో, ఎవరైతే ఈ బాహ్యేంద్రియాలను, అంతరింద్రియమైనటువంటి మనస్సును విషయాల వైపు వెళ్లకుండా
ఆత్మవైపు వెళ్ళేలాగా, ఆత్మధ్యానం చేసేలాగా, ఆత్మాకారం వృత్తి ఏర్పరచుకునేలాగా, బ్రహ్మాకార వృత్తి ఏర్పరచుకునేలాగా, అంటే ఏం లేదు, ఆత్మ లక్షణాలను స్మరించుకునేలాగా ఎవరైతే ఉంటారో, ఆత్మగా తన్ను చూసుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు విజితేంద్రియ అనబడుతున్నారు. ఆ విధంగా చేసినప్పుడు యుక్త ఇత్యుచ్యతే యోగి, వాళ్ళు యథార్థమైనటువంటి యోగి అనబడుతున్నారు. ఆ విధంగా ఆత్మగా తన్ను తాను స్మరించుకుంటూ ఉండేటటువంటి వాడు, ఆత్మగా తన్ను తాను స్మరించుకుంటూ ఉండేటటువంటి వాడు. అప్పుడు ఏమవుతుందట, యోగి అన్నప్పుడు ఇక్కడ ఏ యోగి? ధ్యాన యోగి అన్నమాట. ఆత్మ సంయమ యోగంలో యోగారూఢుడైనాడు అంటే ఆ పైన కూర్చున్నాడు, యోగారూఢుడైనటువంటి వాడు అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ ఉండటం వల్ల. ఆ విధంగా ఉండటం వల్ల ఏమైంది? నిరంతరము ఇంద్రియాలను ఇటువైపు వెళ్ళేవాడిని ఆత్మవైపు తిప్పుకున్నప్పుడు ఏమైంది? ఆత్మగా తన్ను తాను స్మరించుకుంటూ ఉన్నాడు, ఆత్మగానే అంతటినీ చూడగలుగుతున్నాడు. అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అంతా ఆత్మస్వరూపమే. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. కేవలము ఆత్మ, మరేదీ లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉన్నప్పుడు సమలోష్టాస్మ కాంచన. సమలోష్టాస్మ కాంచన అంటే ఏమిటి? మట్టిగడ్డ, రాయి, బంగారము, ఈ మూడిటిని కూడా సమదృష్టితో చూడగలుగుతాడు. ఏమిటి సమదృష్టితో చూడటం అంటే ఏమిటి? సమదృష్టితో చూడటము అంటే ఏమిటి అంటే సమదృష్టి, ఇక్కడ సమదర్శిన, సమవర్తిన కాదు. గుర్తుంచుకోండి, మనం ఇంతకుముందు ఒక శ్లోకం మనం చెప్పుకున్నాము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శిన. సమదర్శిన, ఇక్కడ కూడా సమాన మాటకు ఇదే అర్థం. సమవర్తిన కాదు, సమదర్శిన. వాటన్నిట్లోనూ కూడా మారనటువంటి ఆత్మతత్వాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మట్టిగడ్డ పరమాత్మ స్వరూపమే, రాయి పరమాత్మ స్వరూపమే, బంగారము పరమాత్మ స్వరూపమే. మట్టిగడ్డ ఆత్మస్వరూపమే, రాయి ఆత్మస్వరూపమే, బంగారము ఆత్మస్వరూపమే. ఈ మూడు నా స్వరూపమే. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు. ఆ దృష్టి ఏర్పరచుకుని ఉంటాడనమాట. ఇందాక బంగారం షాప్లోకి వెళ్ళినటువంటి వాడు ఇది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే అంటున్నప్పుడు వాడి ఏ చలనము లేదు. అలా కాకుండా నామరూపాలు చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది? ఇది నెక్లెస్, ఇది వడ్లానము అనుకున్నప్పుడు ఒక్కోదాన్ని చూస్తున్నప్పుడు వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పడి మనసు కల్లోలం అవుతుంది. ఇది బంగారమే, ఇది బంగారమే అనుకుంటున్నటువంటి వాడికి ఏ కల్లోలము లేదు. మనసు ఎప్పుడు కూడా ఒకే విధంగా నిర్మలంగా ఉండటానికి వీలవుతుంది, ఒకే విధంగా నిర్మలంగా ఉండటానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతా కూడా పరమాత్మ స్వరూపమే, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది మరేది లేదు అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకొని ఒక సమదృష్టి, అది ఆ సమదృష్టి అన్నిటి పట్ల, అందరి పట్ల ఆ సమదృష్టి అనేటటువంటిది ఏర్పడటానికి వీలవుతుంది. వ్యవహార రీత్యా వచ్చేటప్పటికీ వాటితో ఎలా ప్రవర్తించాలో అలాగా ప్రవర్తించటం అనేది జరుగుతూ ఉంటుంది. అది వ్యవహారిక సత్యము, ఇది ఆధ్యాత్మిక సత్యము. అయితే మీరు అడగవచ్చు, ఇది ఊరికినే అనుకుని బయటికి ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, వ్యవహారిక సత్యం అన్నప్పుడు వాటితో ఎలాగ ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నప్పుడు మళ్ళీ రాగద్వేషాలు అనేటటువంటివి ఉంటవి కదా అనేది మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనేది తెలుస్తుంది.
రాయి కనపడింది, రాయిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మట్టి కనపడింది, మట్టిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. బంగారం కనపడింది, అది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. కానీ అంతా కూడా పరమాత్మే కదా, అంతా కూడా పరమాత్మే కదా అనేటటువంటి దృష్టి ఏర్పడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, బంగారం అనుకుని మీరు తెచ్చి లోపల పెట్టుకున్నది పోయినా మీకు బాధ ఉండదు. రాయిని ఉపయోగపడుతుంది అనుకుని తెచ్చుకుని ఆ బయట పెట్టుకుంటే దాన్ని ఎవరో ఎత్తుకుపోయినా అప్పుడు బాధ కలగదు. ఎందుకని? లోపల ఉన్నటువంటిది అంతా కూడా ఒకే స్వరూపం అనేటటువంటిది మీకు ఎప్పుడైతే లోపల స్థిరపడుతుందో అప్పుడు ఏమవుతుందంటే వాటి పట్ల మీకు ఒక ఉదాసీనత ఏర్పడుతుంది. ఉపయోగించుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది, కానీ ఉపయోగించుకునేటప్పుడు ఒక ఉదాసీనతతో కూడినటువంటి ఉపయోగించుకోవటం అనేది ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, ఏమని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని. విద్యా వినయ సంపదలు ఉన్నటువంటి బ్రాహ్మణుడు, అలాగే ఏనుగు, అలాగే ఒక కుక్క మాంసం తినేటటువంటి చండాలుడు, దానికి తోడు ఒక గోవుగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం. అలాగే ఒక కుక్కని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి వాటి గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వాటితో ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ లోపల మాత్రం ఒక సమభావన అనేటటువంటిది ఉండాలి. మనకి శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది ముఖ్యమైనటువంటి సాధన. మీ జీవితంలో ఒక మార్పు మీరు రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ దృష్టి మీకు ఏర్పడాలి. లోపల అంతా కూడా పరమాత్మ స్వరూపమే కదా, అంతా కూడా పరమాత్మే కదా, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు కదా, విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే కదా, దానికన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు కదా, ఈ విశ్వమంతా కూడా ఆత్మే కదా, ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది లేదు కదా, విశ్వమంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప మరేది కూడా లేనే లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ దృష్టి ఎప్పుడూ కూడా ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ ఉపనిషద్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి లోపల నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు లోపల శాంతిగా ఉంటుంది. రాగద్వేషాల పాలై ఇక్కడ విషయాలకు బానిసలుగా మారకుండా ఉంటారు మీరు. ఇక్కడ ఏమైందంటే రాగద్వేషాలు ఏర్పరచుకుని అనేక విషయాలకు మీరు బానిసలుగా మారిపోయారన్నమాట. మీ మనస్సు మీ ఆధీనంలో లేదు, మీ ఇంద్రియాలు మీ ఆధీనంలో లేదు, ఆపై మీ దేహము మీ ప్రాణచలనము కూడా మీ ఆధీనంలో లేదు. దానివల్ల నిజానికి అనేక రకాలైనటువంటి రుగ్మతలు దేహానికి కలుగుతున్నాయి అనేది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, ఈరోజు డాక్టర్లు కూడా చెప్తున్నారు. లోపల ఈ భావన ఉన్నట్లయితే ఏమవుతుందంటే దాని పట్ల ఒక తీవ్రమైనటువంటి ఇచ్ఛ, తృష్ణ ఏర్పడదన్నమాట. ఇది అర్థం చేసుకున్నట్లయితే, ఆచరణలోకి తీసుకున్నట్లయితే మీకు అనుభవం అవుతుంది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినప్పుడు మీకు తెలుస్తుంది అంతా కూడా పరమాత్మ స్వరూపమే కదా అన్నప్పుడు ఎంత మీకు శాంతిగా ఉంటుందో అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వస్తువుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఏది ఇంట్లో పెట్టుకోవాలో అది ఇంట్లో పెట్టుకోండి. అంతా పరమాత్మే అని ఇంట్లో పెట్టుకునే వస్తువుని తీసుకెళ్ళి బయటపడేయమని ఏ మహాత్ముడు చెప్పడం లేదు, గుర్తుంచుకోండి. అది తప్పు ఆలోచన. లోపల మనస్సులో చింతన అనేటటువంటిది జరగాలి. బయట క్రియాకలాపానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏ విధంగా చేయాలో
ఆ విధంగానే చేయాలి అన్నది మనకి మహాత్ములందరూ కూడా చేసి చూపించినటువంటి విధానం. ఆ విధానమే మనం కూడా ఆచరణలో పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఆ విధంగా చేసినప్పుడే నీవు యోగారూఢుడవు, యోగివి అనబడుతావు. ఇది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానాన్ని కేవలము ధ్యానికి పరిమితం చేసుకోబాకు. భగవద్గీత కూడా కేవలము ఈ రోజున ఏం చేస్తున్నారు, పారాయణాలకి పరిమితం చేసుకుంటున్నారు కొంతమంది పోటీలకు పరిమితం చేసుకుంటున్నారు. కేవలము 2-3 శ్లోకాలు చదివితే చాలు అని అంతవరకు పరిమితం చేసుకుంటున్నారు. కొంతమంది ఆరాధనకు పరిమితం చేసుకుంటున్నారు. కొంతమంది కేవలము భగవద్గీత బోధ వినటానికి పరిమితం చేసుకుంటున్నారు. కాదు, ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే దేహంలో నేను దేహానికి వేరుగా ఉన్న ఆత్మను అని అక్కడికి కొంతమంది పరిమితం చేసుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి యథార్థమైనటువంటి సర్వగతమైనటువంటి నీ స్వరూపమేదో నువ్వు తెలుసుకోగలగాలి. అది సరైనటువంటిది. అందుకు శ్రీమద్ భగవద్గీత. ఆ విధంగా ఏర్పరచుకున్నప్పుడు నీవు ఈ దృష్టి ఏర్పరచుకోవటానికి కుదురుతుంది. అప్పుడు నువ్వు ఒక సమదృష్టి నువ్వు ఏర్పరచుకోగలుగుతావు. ఆ సమదృష్టి సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమనుకున్నారు? ఇదే యోగము అంటే. అందుకే యోగి సమ అని ఇక్కడ మాట కూడా మనకు మన తండ్రి చెబుతున్నారన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత శ్లోకంలో కూడా ఇదే విషయాన్ని మనకు కొంత వివరంగా చెప్తున్నారు. సుహృన్మిత్రాత్ ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వవిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇది శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 9వ శ్లోకంలో 9 విషయాలు చెప్పారు. సుహృత్ అంటే మేలు కోరేటటువంటి వాళ్ళు. ఉదాసీన, కొంతమంది ఉంటారు వాళ్ళు మేలు కోరరు, కీడు చేయరు, ఉంటారు. ఎలా ఉండాలో అలా ఉంటారు, అంతే. తర్వాత మధ్యస్థ. మధ్యస్థంగా అంటే ఉదాసీనంగా అంటే పట్టించుకోకుండా. మధ్యస్థ అన్నప్పుడు ఏంటంటే దీన్ని కూడా గమనిస్తూ ఉంటారు, కానీ మధ్యస్థంగా ఉంటారన్నమాట. గోడ మీద పిల్లి వాటం అంటారు చూడండి, ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలా కొంతమంది బంధువులు ఉంటారన్నమాట. మీకు మేలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ బంధువులు అన్నప్పుడు నీకు మేలు చేసేవాళ్ళు అనేటటువంటిది తీసుకోవాలి. ఆ తర్వాత సాధువులు ఉంటారు, అంటే సత్పురుషులు కొంతమంది ఉంటారు. పాపులు, ఇక్కడ అన్ని దుష్కర్మలు ఆచరించేటటువంటి పాపాత్ములు ఉంటారన్నమాట. సమబుద్ధిర్విశిష్యతే. వీళ్ళందరి పట్ల కూడా సమబుద్ధి అన్నది ఏర్పడుతుంది నీకు. ఎప్పుడు ఏర్పడుతుంది? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ, అప్పుడు ఏర్పడుతుంది. అందరి పట్ల కూడా సమబుద్ధి ఏర్పడుతుంది. సమమైనటువంటి దాన్ని లోపల నిక్షిప్తం చేసుకుంటావు. ఏ విధంగా నిక్షిప్తం చేసుకుంటావు? ఇక్కడ కనపడేటటువంటి ఆకారాలు వాళ్ళు ఉదాసీనంగా ఉన్నా, మధ్యస్థంగా ఉన్నా, నీకు సహాయం చేసే విధంగా ఉన్నా, నీకు బంధువులైనా, వాళ్ళు పాపులైనా, వాళ్ళు సాధువులైనా, వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రవర్తనలు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనేటటువంటిది బుద్ధి, సమబుద్ధి. బుద్ధి లోపల సమంగా ఇక్కడ వ్యవహరించేటప్పుడు వాళ్ళకు తగ్గట్లుగానే నీవు వ్యవహరించాల్సి ఉంటుంది. బుద్ధి లోపల ఈ నిశ్చయం ఏర్పరచుకోవాలన్నమాట. బుద్ధి లోపల ఈ నిశ్చయం నువ్వు ఏర్పరచుకొని ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా ఉండగలుగుతావు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. నిన్ను నీవు అనంతంగా తెలుసుకున్నప్పుడు, అనంతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు
అది బుద్ధిలో స్థిరపరచుకుని ఆ విధమైనటువంటి దృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఒక సమభావన అనేటటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యవహారంలో కూడా ఇది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. వ్యవహరించేటటువంటి తీరు మారుతుంది. ఎవరి పట్ల ద్వేషం కలగదు, ఎవరి పట్ల కూడా ద్వేషం అనేటటువంటిది ఉండదు. ఒక సహజమైనటువంటి ప్రేమ అనేటటువంటిది పెరుగుతుంది. ఎవరి పట్ల కూడా శత్రుత్వం అన్నది ఉండదు, ఎవరి పట్ల కూడా ద్వేషం అన్నది ఉండదు. అందరి పట్ల కూడా నువ్వు ప్రేమతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతావు, ఒక సమభావనతో ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పోయేది ఏమిటంటే ద్వేషము అనేటటువంటిది పోతుంది. ఇంతకుముందు నువ్వు ఏం చేసేవాడివి, పాపుల పట్ల అంటే నీకు ఎవరైనా నీకు హాని తలపెట్టేటటువంటి వాళ్ళు, చెడు కర్మలు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళని నువ్వు అసహించుకుంటూ ఉంటావు, ద్వేషిస్తూ ఉంటావు, వాళ్ళ పట్ల కోపంగా ఉంటావు. ఇప్పుడు అలా ఉండవు. వాళ్ళు అలా ఉన్నారంతే. వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపమే కదా, వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపమే కదా. అంటే వాళ్ళు అలా ఉన్నారంతే. వాళ్ళు ఏదన్నా బాధలో ఉన్నారనుకో, నీకు వీలైతే ఏదన్నా సహాయం చేస్తావు అంతే. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ, ఈ భావన ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? నిన్ను నీవు సరైనటువంటి రీతిలో తెలుసుకున్నప్పుడు. ఇంకెవరిలోనూ కూడా ఇక్కడ నువ్వు తప్పులు చూడవు, ఎవరిని కూడా విమర్శించవు, ఎవరిని కూడా ద్వేషించవు, ఎవరి పట్ల కూడా శత్రుత్వం పెంచుకోవు, ఎవరిని అసహించుకోవు, ఎవరి పట్ల చాడీలు చెప్పవు, ఎవరిని కూడా చెడుగా భావన చేయవు. అందరిలోనూ కూడా ఉన్నది పరమాత్మే. పరమాత్మ కాక మరేది లేదు. నువ్వు కుక్క అంత దూరంలో ఉంది, అక్కడే ఉంచు. బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంచు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, ఆయనకి నమస్కరించు. అలాగే చండాలుడు ఉన్నాడు, అలాగే పాప కర్మలు చేసేవాడు ఉన్నాడు అక్కడ, నిన్ను బాధ పెట్టేటటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ. నిన్ను బాధ పెట్టేటటువంటి వాడిని కూడా నువ్వు ఇప్పుడు అసహించుకోవద్దు, వాడిని కూడా నువ్వు ద్వేషించవద్దు, వాడిని కూడా నువ్వు ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. వాడి గుణాల ప్రకారంగా వాడు అక్కడ అలా ప్రవర్తిస్తున్నాడు, వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. వాడి మీద నువ్వు ద్వేషం ఏర్పరచుకోవద్దు, వాడి మీద నువ్వు కోపం ఏర్పరచుకోవద్దు, వాడిని నువ్వు అసహించుకోవద్దు. ఏమవుతుంది? నువ్వు అసహించుకున్నా, నువ్వు కోపం తెచ్చుకున్నా, నువ్వు ద్వేషిస్తూ ఉన్నా నీకు లోపల బాధ కలుగుతుంది. ఎవరి మీదైనా మీరు కోపం తెచ్చుకున్నారనుకోండి, అవతల వ్యక్తి బాగానే ఉంటాడు, నీకు లోపల మంట వస్తుంది, నీకు లోపల బాధ కలుగుతుంది. వాడిని ద్వేషిస్తూ ఉన్నావు అనుకోండి, ఆ వ్యక్తి గుర్తు రాగానే నీకు లోపల ఏమవుతుంది? నొక్కేసినట్లుగా ఉంటుంది, లోపల ఒక బాధ మొదలవుతూ ఉంటుంది. నీ దేహానికి అనారోగ్యం కలిగించేటటువంటి కెమికల్స్, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నీ దేహంలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ వ్యక్తి పేరు వినగానే నీకు ఒక్కసారిగా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఆ కార్టిజోల్ అనేటటువంటి విషయం ఏం చేస్తుంది? లోపల నీ అవయవాలన్నింటినీ కూడా చెడగొడుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి గురించి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉంటావు. ఈ కోపం అనేటటువంటిది ఎలాంటిది? మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు, ఏమని? తన కోపమే తన శత్రువు అనేటటువంటిది. అలాగే ఎవరన్నా ద్వేషిస్తున్నావు అంటే ఆ ద్వేషం అనేటటువంటిది ముందు నిన్ను నాశనం చేస్తుంది. ఎవరన్నా అసహించుకుంటున్నావు అంటే ఆ అసహ్యం అనేటటువంటిది నీ దేహాన్ని నాశనం చేస్తూ ఉంటుంది, నీ దేహాన్ని రోగగ్రస్తం చేస్తూ ఉంటుంది. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతున్నావు అంటే, చాడీలు చెప్తున్నావు అంటే ఎవరి గురించైనా నీ దేహాన్ని, నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలను ఆ పని అది నాశనం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రోజున శాస్త్రవేత్తలు నిరూపణ చేశారు, మనకి చక్కగా నిరూపణ చేశారు. డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు, నువ్వు ఈ విధంగా
ఈ ద్వేషం అనేటటువంటిది, అసహ్యం అనేటటువంటిది, కపటం అనేటటువంటిది, శత్రుత్వం అనేటటువంటిది, కోపం అనేటటువంటిది, ఇలాంటివన్నీ కూడా నువ్వు పోగొట్టుకోనప్పుడు నీకు కొన్ని జబ్బులు వస్తాయి. ఆ జబ్బులకు మందులు కూడా లేవు అనేది చెప్తున్నారు. సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంటున్నారు. వీటన్నిటినీ కూడా ఈ జబ్బుల్ని ఏమంటున్నారు? సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంటున్నారు. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటున్నారు. వీటికి మందులు ఏమి లేవు. కాస్త బాధ తగ్గటానికి కాస్త మందులు ఇస్తాం కానీ పూర్తిగా పోవు. ఎందుకు పోవు? నీ ఆలోచనలు నువ్వు మార్చుకుంటే పోతాయి. నీ ఆలోచనలు మార్చుకోమని మేమేం చెప్పటం లేదు. నీ ఆలోచనలు అలాగే ఉంటాయి. మేము చెప్పినా కానీ నీ ఆలోచనలు నువ్వు మార్చుకోవు కదా. నీ ఆలోచనలు నీకు గొప్పగా అనిపిస్తూ ఉన్నాయి కదా. నీ అభిప్రాయాలు నీకు గొప్పగా అనిపిస్తున్నాయి కదా. ఎదటివాడిని కోపగించుకోవటమే, ఎదటివాడిని అసహించుకోవటమే, ఎదటివాడిని ద్వేషించటమే అది గొప్ప విషయంలాగా అహంకారంతో, బలంతో, కామంతో నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తించటమే గొప్ప విషయంలాగా అనుకుంటూ ఉన్నావు కదా. కాబట్టి నీకు జబ్బులు తగ్గవు నాన్న అని చెప్తున్నా. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట. మందులు వాడటం అనేది పెరుగుతూనే ఉందన్నమాట. ఇదిగో ఈ విధంగా ఇంత భిన్నంగా కనపడుతున్నటువంటి నీకు హాని తలపెట్టడానికి ఒక వ్యక్తి ఉండవచ్చు, నిన్ను తిట్టేవాడు ఒకడు ఉండవచ్చు, నిన్ను అసహించుకునేవాడు ఉండవచ్చు, నిన్ను ప్రేమించేవాడు ఉండవచ్చు, నీకు సహాయం చేసేవాడు ఉండవచ్చు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఉండనే ఉన్నారు, అవతల సాధువులు ఉండవచ్చు, సత్పురుషులు ఉండవచ్చు. నువ్వు లోపల వీళ్ళందరి పట్ల ఒక సమభావన ఏర్పరచుకో. ఆ సమభావన ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు హాని తలపెట్టే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనేటటువంటిది ఈరోజు మనకు అనుభవం అవుతుంది. ఈ అనుభవం మీరు కూడా ఏర్పరచుకోవచ్చు. ఇప్పటికే అనేక మందికి ఇది అనుభవం కూడా. ఇప్పుడు వరకు మీరు ఎవరినైతే తిడుతూ కూర్చున్నారో, ఎవరినైతే అసహించుకు కూర్చున్నారో వాళ్ళని లోపల ఆ భావాలు లేకుండా వాళ్ళ పట్ల మీరు ప్రేమగా వ్యవహరించటం అన్నది మొదలైతే వాళ్ళలో మార్పు వస్తుంది అనేటటువంటిది మీకు ఇప్పుడు అనుభవమే కదా. అనేక మందికి ఇది అనుభవం. తప్పకుండా ఈ అనుభవాన్ని అందరూ కూడా పొందవచ్చు. కాకపోతే దానికి కొంత టైం పట్టవచ్చు అంతే. ముందు మీలో ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే ఉందో, ఆ మలినం ఏదైతే ఉందో ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోండి. ఇది మాలిన్యము అనేటటువంటిది. ఇవన్నీ కూడా విషయాలే. ఈ విషయాల పట్ల మీరు రాగద్వేషాలకు లోనై ఈ విధంగా మాలిన్యం పెంచుకుంటూ పోతున్నప్పుడు మీరెప్పుడు కూడా సమస్థితిలో ఉండలేరు. మీరెప్పుడు కూడా పరమాత్మకు దగ్గర అవ్వలేరు. రేపు పరమాత్మతో ఏకమవ్వలేరు. ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరు ఆస్వాదించలేరు. దానికి తోడు ఇక్కడ దేహానికి సంబంధంగా అనేక రకాలైనటువంటి రోగాల పాలు అవుతూ ఉంటారు. మానసికంగా కూడా ఎన్నో రుగ్మతలకు మీరు గురి అవుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా నిరంతరము కూడా పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను స్మరిస్తూ అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు. అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు. అంతా రామమయం, జగమంతా రామమయం, మరేది లేనే లేదు అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకుని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. लोका समस्ता सुखिनो भवन्तु।